జవహర్ నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్ష 6th క్లాస్కి సంబంధించి అంకగణితంలో ఫస్ట్ చాప్టర్ అంకెలు సంఖ్యా పద్ధతి. దీనిలో సంజ్ఞలు లేదా అంకెలు. మనం సంఖ్యలను ఏర్పరచడానికి కొన్ని గుర్తులు పెట్టుకున్నాం. అవే 0 నుంచి 9 వరకు. ఈ గుర్తులను ఉపయోగించి సంఖ్యల్ని తయారు చేస్తామన్నమాట. ఇప్పుడు మనం ఏ సంఖ్యను తయారు చేయాలన్నా ఈ 0 నుంచి 9 వరకు ఉండే అంకెలను మాత్రమే ఉపయోగిస్తాం. 2 అంకెల సంఖ్య అయినా, 3 అంకెల సంఖ్య అయినా, 4 అంకెల సంఖ్య అయినా, ఎంత పెద్ద సంఖ్యను రాయాలన్నా ఈ 0 నుంచి 9 వరకు ఉండే అంకెలను మాత్రమే ఉపయోగిస్తాం. వీటినే మనం అంకెలు అంటారు, సంజ్ఞలు లేదా అంకెలు అంటారు. వీటినే 1 digit నంబర్స్ అని కూడా అంటారు. ఈ 0 నుంచి 9 వరకు ఉండే అంకెల్ని 1 digit నంబర్స్ అంటారు. సంఖ్యలు 0 నుంచి 9 వరకు ఉపయోగించి రాసే వాటిని సంఖ్యలు అంటారు. 0 నుంచి 9 వరకు ఉన్న అంకెలను ఉపయోగించి రాసే వాటిని సంఖ్యలు అంటారు. ఉదాహరణకి 82, 76, 95, 467, 905 ఇలాగా ఎంత పెద్ద సంఖ్యను రాయాలన్నా మనం ఆ 0 నుంచి 9 వరకు ఉన్న అంకెలు మాత్రమే ఉపయోగించి రాస్తాం. వీటినే సంఖ్యలు అంటారు. సహజ సంఖ్యలు 0 కాకుండా మిగిలిన సంఖ్యలను సహజ సంఖ్యలు అంటారు. అంటే సహజ సంఖ్యలు 1 నుంచి మొదలవుతాయి. 1 నుంచి 1, 2, 3, 4 అండ్ సో ఆన్ అనంతం, ఇంకా లెక్క పెట్టలేనన్ని ఉంటాయన్నమాట. సహజ సంఖ్యల్లో చిన్న సంఖ్య 1. పూర్ణాంకాలు 0తో కూడిన సహజ సంఖ్యలను పూర్ణాంకాలు అంటారు. పూర్ణాంకాలు 0తో స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇలాగా అనంతం లెక్క పెట్టలేనన్ని ఉంటాయన్నమాట. పూర్ణాంకాలు 0తో మొదలవుతాయి. సహజ సంఖ్యలు 1తో మొదలవుతాయి. సరి సంఖ్యలు 2తో నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. 2చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్యలను సరి సంఖ్యలు అంటారు. ఇవి 2, 4, 6 ఇలాగా అండ్ సో ఆన్ ఎంతవరకైనా ఉంటాయి, అనంతం అన్నమాట. సరి సంఖ్యలు 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇలా 2తో ఏదైనా సంఖ్యను భాగిస్తే శేషం 0 రావాలి. దాన్ని నిశ్శేషంగా భాగించడం అంటారు. వీటిని సరి సంఖ్యలు అంటారు. సరి సంఖ్యలో చిన్న సంఖ్య 2 నుంచి మొదలవుతాయి కాబట్టి సరి సంఖ్యలో చిన్న సంఖ్య 2 అవుతుంది. బేసి సంఖ్యలు 2చే నిశ్శేషంగా భాగించబడని సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. ఇవి 2చే భాగించినప్పుడు అవి నిశ్శేషంగా భాగించబడవు, శేషం 0 రాదు. ఏ సంఖ్య అయితే 2చే భాగించినప్పుడు శేషం 0 రాదో ఆ సంఖ్యలను బేసి సంఖ్యలు అంటారు. బేసి సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 3, 5, 7 ఇలాగా అండ్ సో ఆన్ ఎంతవరకు అయినా ఉంటాయి, అనంతం అన్నమాట, లెక్క పెట్టలేము. బేసి సంఖ్యల్లో చిన్న సంఖ్య 1. బేసి సంఖ్యలు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రధాన సంఖ్యలు ఏ సంఖ్య అయితే 1 మరియు అదే సంఖ్యచే మాత్రమే నిశ్శేషంగా భాగించబడుతుందో, అంటే శేషం 0 వస్తుందో ఆ సంఖ్యలను ప్రధాన సంఖ్యలు అంటారు. ప్రధాన సంఖ్యలు 2 నుంచి స్టార్ట్ అవుతాయి. ప్రధాన సంఖ్యలు 2 నుంచి మొదలవుతాయి. ప్రధాన సంఖ్యలో చిన్న సంఖ్య 2. కవల ప్రధాన సంఖ్యలు లేదా జంట ప్రధాన సంఖ్యలు. ఏవేని 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయినచో వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. 3, 5 వాటి మధ్య భేదం
2, 5, 7 మధ్య భేదం 2, 11, 3, 13 మధ్య భేదం 2. ఈ విధంగా వచ్చే వాటిని కవల ప్రధాన సంఖ్యలు అంటారు. సంయుక్త సంఖ్యలు లేదా విచ్ఛేదక సంఖ్యలు. ఒక సంఖ్య 1 మరియు అదే సంఖ్య కాకుండా ఇతర సంఖ్యలచే కూడా నిశ్శేషంగా భావించబడతాయి. అంటే శేషం 0 వస్తే ఆ సంఖ్యలను సంయుక్త సంఖ్యలు అంటారు. చూడు 4, 6, 8, 9 ఇలాగా. సంయుక్త సంఖ్యలు 4 నుంచి స్టార్ట్ అయ్యి అనంతం ఎంతవరకైనా ఉంటాయి. సంయుక్త సంఖ్యలు చిన్న సంఖ్య 4. నోట్: 1 ప్రధాన సంఖ్య మరియు సంయుక్త సంఖ్య 2 కాదు. స్థాన విలువలు. ఒక అంకెకు స్థాన విలువ, సహజ విలువ అని 2 విలువలు ఉంటాయి. ఆ అంకె ఏ స్థానంలో ఉందో ఆ స్థానాన్ని బట్టి వచ్చే విలువను స్థాన విలువ అంటారు. ఏ అంకె ఉందో ఆ అంకెను సహజ విలువ అంటారు. స్థాన విలువ కుడి నుండి ఎడమ వైపుకు 10 రెట్లు పెరుగుతాయి. ఎలా అంటే ఇప్పుడు కుడి వైపు నుంచి 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు ఈ విధంగా కుడి నుంచి ఎడమ వైపుకు 10 రెట్లు పెరుగుతూ స్థాన విలువలు ఉంటాయి. ఎగ్జాంపుల్: పైన ఇచ్చిన సంఖ్యలో 3 యొక్క స్థాన విలువ. 3 ఏ స్థానంలో ఉంది? వందల స్థానంలో ఉంది కావున దాని విలువ 300. స్థాన విలువ 300 అవుతుంది. దాని సహజ విలువ 3. సహజ విలువ అంటే 3 ఉంటే ఏ ప్లేస్లో ఉన్న ఏ సంఖ్య ఉంటుందో అదే వస్తుంది సహజ విలువ. అదేవిధంగా 2 యొక్క స్థాన విలువ అదే స్థానంలో ఉంది, 10,000 స్థానంలో ఉంది కావున 2 యొక్క స్థాన విలువ 20,000 అవుతుంది. దాని సహజ విలువ 2. ఈ విధంగా ఏ సంఖ్య యొక్క స్థాన విలువైనా ఆ సంఖ్య యొక్క స్థానం బట్టి వస్తుందన్నమాట. కారణాంకాలు. ఒక సంఖ్యను ఏ సంఖ్య నిశ్శేషంగా భాగించబడుతుందో ఆ సంఖ్యకు రెండవ సంఖ్య కారణాంకం అవుతుంది. అంటే ఉదాహరణకి 12ని 2 చేత భాగించామనుకోండి, శేషం 0 వస్తుంది. 12కు 2 కారణాంకం అవుతుంది అన్నమాట. ఇప్పుడు 12 యొక్క కారణాంకాలు 12 దేనితో భాగించబడుతుంది? 2తో భాగించబడుతుంది, 3తో భాగించబడుతుంది, 4తో భాగించబడుతుంది, 6తో భాగించబడుతుంది, 12తో భాగించబడుతుంది. ఇవన్నీ 12 యొక్క కారణాంకాలు అవుతాయి. ఈ విధంగా ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతారు. కొన్ని సంఖ్యలు ఇచ్చి వాటిలో చిన్న సంఖ్య కనుక్కోవడం, దశాంశ స్థానాలు కనుక్కోవడం, స్థాన విలువలు, ప్రధాన సంఖ్యల మధ్య తేడా, కొన్ని ప్రధాన సంఖ్యలు ఇచ్చి వాటిలో ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి, ఇప్పుడు 100 లోపల ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి, 200 లోపల ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉంటాయి, ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు. అదే కారణాంకాలు, 2 యొక్క కారణాంకాలు, 10 యొక్క కారణాంకాలు ఏంటి, ఇలాగా ఈ విధంగా క్వశ్చన్స్ అడుగుతారన్నమాట. ఇవన్నీ మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి.